అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు మనం నాగూర్ దర్గాలో ఉన్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. إلهي بحرمة سيدنا أحمد مجتبى محمود مرتضى سرور كائنات أنبياء أنيس الغريبين رحمة للعالمين راحة العاشقين مراد المستقيم شمس العارفين سراج الصالحين سيد الثقلين نبي الحرمين إمام القبلتين وسيلتنا في الدارين وسيلتنا في الدارين وسيلتنا في الدارين أحمد مجتبى محمود مرتضى محمد مصطفى رسول كريم صلى الله عليه وسلم إلهي محمد سيدنا أمير المؤمنين شاه مردان سيدنا علي كرم الله وجهه فاطمة الزهراء رضي الله تعالى عنهما إلهي محمد سيدنا ذكر غوشاي بطول نواسي رسول إمام على مقام سلطان الشهداء سيدة شباب أهل الجنة. దర్గాకి రైట్ సైడ్లో చెప్పల్ స్టాండ్ ఉందండి. అక్కడ ఒక సెట్ చెప్పల్కి 5 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఎన్ని సెట్ ఉంటే అంత. మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు 25 రూపీస్ పే చేసాం మేము. అక్కడ నుండి చెప్పులు అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళినట్లయితే స్ట్రైటా అలాగే లోపలికి వెళ్ళాలి. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రైటా వెళ్ళాల్సిందే, కానీ చెప్పులు అక్కడ వదిలేసే వెళ్ళాలి. చెప్పులు వేసుకుని దర్గా లోపలికి అలౌడ్ లేదు. సో కొంతమంది చెప్పులు తీసుకొని చేతిలో పెట్టుకునే వెళ్తున్నారు. అది చాలా తప్పు. వీలైనంత వరకు అది అవాయిడ్ చేయండి. అలానే లోపలికి వెళ్ళినట్లయితే మీకు ఇటు సైడ్ అటు సైడ్ షాప్స్ అనేవి ఉంటాయి. చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మీకు బార్గింగ్ చేయడం తెలుసైతే మీరు ఖచ్చితంగా మంచి ప్రైస్లో తీసుకోవచ్చు. ఇక్కడ దుపటాస్ అన్నీ చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. 150 రూపీస్, 120, 100 రూపీస్లో కూడా మనకు ఇక్కడ దుపటాస్ దొరుకుతున్నాయి. కావాలంటే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది 150 రూపీస్ అని వేస్తున్నారు ఆఫర్. మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా లోపల కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఆయన. ఓకే, మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పి నేను స్కిప్ చేసి వెళ్ళాను. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు త్వరగా రెడీ అయ్యి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి వదిలేసి వచ్చేసామన్నమాట. సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ చాలా షాపులు ఉన్నాయి. మీరు ఒక 4 షాపులు చూసి దాని తర్వాత తీసుకోవడం నాకు తెలిసి బెస్ట్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడి స్వీట్స్ చాలా బాగున్నాయి. మేము చూసి తీసుకొని కూడా వచ్చామన్నమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అది. ఇది లోపల. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి మస్జిద్ ఉంది. మీకు టైంకి అక్కడ మస్జిద్లో నమాజ్ జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి చదవచ్చు. దీనికి లోపల వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఖాళీ గ్రౌండ్ ఉంది. అక్కడ పడుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందరూ అక్కడే పడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది దర్గా ఎంట్రన్స్. లోపల వెళ్ళగానే ఫస్ట్ ఒక చిన్న దర్గా ఉంది. అక్కడ ఖాదర్ వలీ వారి యొక్క సన్ అండ్ గ్రాండ్ సన్. దాని పక్కనే ఉన్న చిన్న దర్గా, అందులో వచ్చి ఖాదర్ వలీ గారి యొక్క కోడలు ప్లస్ మనవరాలి మజార్లు ఉన్నాయి. ఈ 2 దర్గాల పక్కనే ఖాదర్ వలీ గారి దర్గా. అన్నీ ఒకే దానిలో ఉన్నాయి, బట్ పక్కనే ఉన్నాయి. ఒకే దర్బార్లో ఆ 3 దర్గాల్ని చూడవచ్చు. ఇదేనండి ఖాదర్ వలీ గారి యొక్క దర్గా. ఇక్కడ చూసినట్లయితే మోస్ట్లీ అందరూ గుంపుగా నిలబడి ఉన్నారు. బట్ అక్కడ వచ్చేసి లేడీస్ ఎప్పుడు ఒక సైడే ఉండాలి. జెంట్స్ అందరూ ఒక సైడ్ వెళ్తారు. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ 5 రూపీస్. మీరు ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా 5 రూపీస్ టోకన్ తీసుకునే వెళ్ళాలి. లేడీస్కి లోపల అలౌడ్ లేదు. అట్ ది సేమ్ టైమ్స్ దర్బార్కి ముందర లేడీస్ కూర్చోకూడదు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి కాలేదు అన్న ఒక రీజన్తో ఆయన ముందర ఎవరు కూర్చోకూడదు లేడీస్ అని చెప్పేసి అక్కడ కూర్చోనివ్వనండి. మోస్ట్లీ వెళ్ళి చూసి రావచ్చు. మేము వెళ్ళిన టైమింగ్ ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ 6:15కి మగరీబ్. ఈవినింగ్ అజా అయిన తర్వాత ఇక్కడ డోర్స్ అనేవి ఓపెన్ చేస్తారండి. ఇక్కడ డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ
ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇలా నలుగురు వచ్చి నిలబడతారనమాట. ఆయన డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ ఓపెన్ చేస్తారు, అట్ ది సేమ్ టైం ఈవినింగ్. ఆ టైంలో 4 చోట్ల నిలబడతారు. ఆ టైంలో ఓపెన్ చేస్తారు. మోస్ట్లీ నేను ఆ డోర్ ఓపెన్ చేసే వీడియో ఎలాగన్నా మీకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వీడియో తీశానండి. అక్కడ వచ్చి నేను చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నాను. చాలామంది ఉన్నారు. అందరి మధ్యలో వెళ్ళి వీడియో తీసే మీకు చూపించాలని వెళ్ళానండి. మోస్ట్లీ నేను ఆ డోర్ ఓపెన్ చేసే టైమింగ్ అనేది చాలామందికి చాలా సెంటిమెంట్గా ఉంది. చాలామంది అంటున్నారు డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఉంటే చాలా మంచిది అని. సో అందరూ అలా వెళ్తున్నారు కదా, సో మన వ్యూస్కి మనం ఇలా చూపించడం చాలా మంచిది, చాలామంది చూస్తారు అనే ఒక ఉద్దేశంతోనే వెళ్ళానండి. డోర్ ఓపెన్ చేసే ముందు అక్కడ కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి, కొన్ని అంటే చాలానే ఉన్నాయి. అవన్నిటినీ ఒక ఆయన క్యాండిల్ తీసుకొచ్చి అన్నిటినీ వెలిగిస్తారనమాట. వెలిగించి అన్నీ ఫినిష్ అయిన తర్వాత ఒక పెద్ద హజరత్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ వెలిగిస్తున్నారు చూడండి. ఆ క్యాండిల్స్ అన్నీ, ఆ డోర్కి ఉన్న క్యాండిల్స్ అన్నీ వెలిగించిన తర్వాతే లోపల ఉండే డోర్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది క్యాండిల్స్ వెలిగించి. డోర్ ఓపెన్ చేసేటప్పుడు మధ్యలో ఎవరిని ఉండనివ్వరండి అక్కడ. మోస్ట్లీ డోర్ అనేది అందరికీ కనిపించాలని క్రౌడ్ని అంతా క్లియర్ చేసేసారు. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు చూడండి. ఓపెన్ చేశారు. మోస్ట్లీ అక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత దాని తర్వాతే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు లోపల నుంచి ఒక చందనం సొందల్ దాన్ని తీసుకెళ్తారు. దాన్ని టచ్ చేయడానికి కూడా కుదరలేదండి, చాలా క్రౌడ్ ఉంది. ఓపెన్ చేసిన ఫ్యూ మినిట్స్లో సాంబ్రాణి పొగ వేస్తున్నాడు లోపల. ఇక్కడ ఒక ఆయన తీసుకెళ్తాడు చూడండి. ఆ క్రౌడ్లో ఎలాగో లోపలికి వెళ్ళి ఎలాగో అలా నేను ముందరికి వెళ్ళాను అన్నమాట చూడడానికి. ఫ్రంట్లో వెళ్ళగానే అక్కడ వీడియో తీస్తున్న వాళ్ళందరినీ చూసి ఆయన అన్నాడు, వీడియో తీయకూడదు ఇక్కడ, సో ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పగానే నేను అక్కడికి కట్ చేసేసాను. సో కట్ చేసేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను. ఈ దర్బార్లో నుండి అలానే వెళ్ళగానే స్ట్రైట్ మనకు దర్బార్కి పక్కన ఈ షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఈ షాప్స్ అన్నీ లోపల నుండి ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఉంటాయండి. నేను ఫస్ట్లో చూపించిన షాప్స్ అన్నీ మీకు దర్గా ఎంట్రన్స్లో ఉన్నింది. ఇది దర్గా లోపలికి వస్తే లోపలి సైడ్ ఉంది అండి. ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది పడుకోవడానికి. చాలామంది అక్కడ స్టే చేస్తున్నారు. సో పడుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంది ప్లేస్. సో ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీకు ఇక్కడ ప్లేస్ ఉంది. అట్ ది సేమ్ టైం మీకు బయట రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఆయన చెప్పారు, ఖాదర్ వలి యొక్క పాదముద్ర ఇక్కడ ఉందని చెప్పారనమాట. సో దాన్ని చూడడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. చాలా దూరం అయితే లేదు, దర్బార్ లోపలే ఉంది. దర్బార్ లోపల అక్కడక్కడ చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. సరే రండి మనం వెళ్ళి ఆ పాదముద్ర ఏంటో చూద్దాం. ఫైనలీ ఎలాగో వెతికి వచ్చేసామండి. వచ్చి ఇక్కడ అడిగినట్లయితే ఆయన చెప్పాడు, పాదముద్ర ఇక్కడ కాదు, మీరు పక్కనే వెళ్తే మీకు ఒక దర్గా ఉంది వెనకాల అక్కడే, బట్ దర్బార్ లోపలే ఉంది, అటు సైడ్ వెళ్ళండి, ఈ దర్గాకి బ్యాక్ సైడ్ వెళ్ళండి అని చెప్పారు. సరే అని అక్కడ నుంచి ఆయన తబ్రిక్ ఇచ్చారనమాట. తీసుకొని
మేము అక్కడి నుంచి బయలుదేరాము. సెకండ్ ఎంట్రన్స్. ఇది థర్డ్ వే. ఈ స్ట్రీట్లోనే చాలా షాప్స్ అన్నీ ఉన్నాయి. దర్గా ముందు కూడా ఉన్నాయి చాలా షాప్స్. బుర్కా,
దుపటాస్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అంటూ చాలా చాలా రకాలు ఉన్నాయి. ఈ స్వీట్ షాప్లో చాలా బాగుండింది స్వీట్. యాక్చువల్లీ ప్రతి చోట బాగానే ఉన్నాయి, బట్ పర్టికులర్లీ ఇక్కడ బాగుందని నా అభిప్రాయం. సో మేము ఇక్కడ చూసి టేస్ట్ చేసి తీసుకున్నాం. ఇక్కడ చూపించిన 4 ఐటమ్స్ చాలా బాగున్నాయి. మీరు వస్తే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఏ స్వీట్ నచ్చిందో మాకు కామెంట్ చేయండి.